జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సింగర్ మంగ్లీ ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక 150 కోట్ల స్కామ్ అని చెప్పి కొంతమంది వీడియోస్ అయితే స్ప్రెడ్ చేయడం, దాని గురించి మీరేం చెప్పాలి? ఏవైతే వీడియోలు స్ప్రెడ్ చేస్తున్నారో, ఏవైతే న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో అవన్నీ అసలు ఆమెకు సంబంధం లేని విషయాలు అవన్నీ. అయితే ఎప్పుడు కూడా ఈ మధ్య అంటే మంగ్లీ గారి మీద ఎక్కువ వివాదాలు రావడానికి, క్రియేట్ అవ్వడానికి ఎందుకు ఆస్కారం ఉందని అంటారు? మనకు ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సింగర్ అమ్మాయి. ఆమె మీద కావాలని ఇది బురద చల్లడానికి, లేకపోతే ఎదుటి వ్యక్తులు ఫేమ్ కావడానికి, లేకపోతే దానికి రకరకాలు తప్ప అసలు ఆమె వెరీ ఇన్నోసెంట్. పాట అనేది రూపొందించడానికి డైరెక్టర్స్ ఉంటారు, నిర్మాతలు ఉంటారు, రాసిన వాళ్ళు ఉంటారు, పాడిన వాళ్ళు ఉంటారు, మ్యూజిక్ ఉంటుంది. వీళ్ళందరూ కలిసిన ఒక పాట అవుతుంది కదా. అట్లాంటిది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంబంధం లేని ఇష్యూలో ఒక 150 కోట్లు స్కామ్ అని చెప్తూ దానికి సంబంధించిన ఫోటోలు వేస్తూ వైరల్ చేస్తుంటే ఎవరైనా బాధపడతారు. వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు అడ్వకేట్ నాగేశ్వరరావు ఉన్నారు. సార్, మంగ్లీకి సంబంధించి అంటే సింగర్ మంగ్లీ ఎప్పుడు కూడా ఏదో ఒక న్యూస్ అయితే నాకు తెలిసి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక 150 కోట్ల స్కామ్ అని చెప్పి కొంతమంది వీడియోస్ అయితే స్ప్రెడ్ చేయడం, దాని గురించి మీరేం చెప్పాలి? ఇవాళ మీరు ఎందుకు వచ్చారు మంగ్లీ గారితో? నేను అదే చాలా స్పష్టంగా చెప్తున్నా కదా, ఆ అమ్మాయికి అసలు ఆ న్యూస్కి సంబంధమే లేదు. ఏవైతే వీడియోలు స్ప్రెడ్ చేస్తున్నారో, ఏవైతే న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో అవన్నీ అసలు ఆమెకు సంబంధం లేని విషయాలు అవన్నీ. దాని మీదనే మనం స్పష్టంగా చెప్పడానికి వచ్చినాం. దానికి అసలు ఏ అమ్మాయికి అసలు ఏ సంబంధం లేదు. ఆమెకు ఏ రకమైన బిజినెస్లు కానీ, జనాల దగ్గర నుంచి పైసలు తీసుకోవడం కానీ, వాళ్ళని కలవడం కానీ ఇట్లాంటివి ఏం లేవు అసలు. అయితే ఏదో కోకాపేటలో ఒక బిల్డింగ్లో కలిసామని, వాళ్ళ బ్రదరు సిస్టర్ని కలిసామని, అంతేకాకుండా స్కూలు పబ్ ఇలా చాలా వచ్చాయి కదా. ఏ రకమైన స్కూల్ కానీ, ఏ రకమైన పబ్బులు కానీ, ఏ రకమైన బిజినెస్లు కానీ ఆమెకి ఏమీ లేవు. చాలా స్పష్టంగా ఆమె నిజాయితీగా ఆమె పాటల మీద ప్లస్ ఏదైనా ఈవెంట్స్ ఉంటే వాటి మీద దృష్టి పెట్టుకుంటుంది తప్ప ఏ రకమైన పబ్బులు కానీ, బిజినెస్లు కానీ ఏమీ లేవు. అసలు ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు దాంట్లో. అయితే ఎప్పుడు కూడా ఈ మధ్య అంటే మంగ్లీ గారి మీద ఎక్కువ వివాదాలు రావడానికి, క్రియేట్ అవ్వడానికి ఎందుకు ఆస్కారం ఉందని అంటారు సార్ మీరు? ఇప్పుడు నేనైతే ఎదుగుతున్న మనకు జనరల్గా ఎదుగుతున్న చెట్టుకే రాళ్ళు కొడుతున్న టైపులో ఆ అమ్మాయి చాలా కష్టపడి, చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మంచి ఒక పాపులర్ సింగర్ అయిపోయి, ఒక సెలబ్రిటీ సింగర్ అయిపోయి మనకు ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సింగర్ ఆ అమ్మాయి. కాబట్టి ఆమె మీద కావాలని ఇది బురద చల్లడానికి, లేకపోతే ఎదుటి వ్యక్తులు ఫేమ్ కావడానికి, లేకపోతే దానికి రకరకాలు తప్ప అసలు ఆమె వెరీ ఇన్నోసెంట్. అయితే ఇటీవల ఒక పాట బ్యాన్ అయింది. ఆ పాటకి సంబంధించి కూడా మంగ్లీ మీద వచ్చింది. అంతకుముందు గతంలో కూడా ఒక పార్టీ గురించి వచ్చింది. అండ్ అంతకుముందు దానికి ముందు కూడా ఏదో ఆలయంలో పర్మిషన్ లేకుండా డ్యాన్స్ అని, ఇలా చాలా విషయాలు అయితే మంగ్లీకి సంబంధించిన. ఇప్పుడు అదే చెప్తున్నా, ఈ పాట అనేది ఆమె ఒక్కదాన్ని బాధించడం అయితే 100% తప్పే కదా. పాట అనేది రూపొందించడానికి డైరెక్టర్స్ ఉంటారు, నిర్మాతలు ఉంటారు, రాసిన వాళ్ళు ఉంటారు, పాడిన వాళ్ళు ఉంటారు, మ్యూజిక్ ఉంటుంది. వీళ్ళందరూ కలిసిన ఒక పాట అవుతుంది కదా. మరి పాట అయినప్పుడు ఒక పాడిన వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చెప్పండి? ఇది ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం తప్ప పాడిన వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది ఫస్ట్ పాయింట్. రెండోది, లాస్ట్ టైం ఏదో పార్టీకి సంబంధించిన న్యూస్ వచ్చిందని మీరు చెప్పారు కదా, అది ఎక్కడ నిరూపించబడ్డది? ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, ఏదైనా నిజంగా జరిగితే శిక్షించాలి కదా. ఎక్కడ కూడా అది నిరూపించవలేదు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఆమె ఎదుగుదలను తట్టుకోలేకనో లేకపోతే ఇంకోటో చేస్తున్నాడు తప్ప అది సరైన పద్ధతి కాదు అంట. న్యూస్ వేసే ముందు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు అందరికీ బాధ్యత ఉంటుంది. మీరు అందరు రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు. సమాజానికి మీరు అందరూ మంచి న్యూస్ అందించి సమాజాన్ని మంచి కాపాడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. కాబట్టి మీరు ఎందుకు అది ఒక విషయాన్ని మీరు చేసేటప్పుడు ఎవరైనా ఫోన్ చేశారా మంగ్లీకి? మీరేమైనా మాట్లాడారా? నేను మాట్లాడాను. నేను మంగ్లీ గారితో నేను మాట్లాడాను. తర్వాత ఆరోపణలు వచ్చిన వ్యక్తులతో మాట్లాడాను. అందరితో మాట్లాడిన తర్వాతనే దీనిపైన నేను మాట్లాడుతున్నాను. అట్లా ఏం మాట్లాడకుండా మనం ఏదో ఉట్టి వచ్చి చెప్పలేం కదా. అయితే సోషల్ మీడియాలో అనేది ఆ ప్రచారం ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైతే ఇన్స్టాగ్రామో లేదంటే ట్విట్టరో ఇలాంటివి ఎందుకు మాధ్యమాలు వాడుకోవట్లేదు? ఎందుకని మా మీద వచ్చే ప్రచారాన్ని ఖండించడానికి వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు అనుకో? ఇది డెఫినెట్లీ వస్తారు. రాకపోవడం అంటే ఏమి ఉండదు. ఒక ఆరోపణ వచ్చిన తర్వాత ఎప్పుడో ఒక రోజు ఆన్సర్ చెప్పాల్సిందే కదా. చెప్పే క్రమంలో ఇప్పుడు నేను చాలా పెద్ద అడ్వకేట్ని. ఓకే, అప్పుడప్పుడు ఎప్పుడన్నా నాకెవరన్నా నా మీద ఏదన్నా అంటేనే నేనే బాధపడకుండా కూర్చుంటాను. నేను ఎవరన్నా అంటారు కదా, నేను కూడా మనిషినే కదా, నేను కూడా ట్రాన్సాక్షన్ చేస్తుంటా కదా. ఎవరన్నా అన్నప్పుడు నేనే బాధపడుతుంటా నేను. అట్లాంటిది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంబంధం లేని ఇష్యూలో ఒక 150 కోట్లు స్కామ్ అని చెప్తూ దానికి సంబంధించిన ఫోటోలు వేస్తూ వైరల్ చేస్తుంటే ఎవరైనా బాధపడతారు. బాధగా ఉన్న వ్యక్తులు వచ్చి ఇప్పుడు ఇమ్మీడియట్లీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది తప్పు చేయనప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఇంత డిఫేమ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి, కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు, ఏదైనా డెఫినెట్లీ అది. ఎందుకంటే ఏ వ్యక్తికైనా కూడా ఈ సమాజంలో ఏ వ్యక్తి అయినా బతికేది పరువు ప్రతిష్టల కోసమే బతుకుతారు. తర్వాత నేము, ఫేము, డబ్బు అనేది సెకండరీ ఇష్యూస్. ఎవరైనా సరే ఏ వ్యక్తినైనా పరువు తీస్తే ఎవరు ఊరుకుంటారు? కాబట్టి దానికి సంబంధించి డిఫమేషన్ సంబంధించిన కేసులు కానీ లేకపోతే పరువు నష్టం దావా కానీ డెఫినెట్లీ వేసే అవకాశాలు 100% ఉన్నాయి. నేనైతే స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఏమని చెప్తాను. ఎందుకంటే ఇది ఎక్కడో దగ్గర ఆగాలి కాబట్టి ఏమని చెప్తాను.